చూద్దాం. భారత్లో మరోసారి ఐసిస్ కలకలం రేగింది. ఐసిస్లో చేరేందుకు వెళ్తున్న ముగ్గురు విద్యార్థులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఐసిస్లో చేరేందుకు వెళ్తుండగా మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగపూర్ నుంచి శ్రీనగర్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్లోని ఐసిస్ గ్రూప్లో చేరే విధంగా విద్యార్థులు ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం పసిగట్టిన నిఘా బృందాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహారాష్ట్ర పోలీసులు వారిని అరెస్టు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఈ ముగ్గురు విద్యార్థులకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పోలీసులకు ఎలా సమాచారం అందింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? హైదరాబాద్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు వీళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ గా చెప్తున్నారు. ఒకతని పేరు అబ్దుల్ వసీం, మరొక వ్యక్తి ఉమర్ హసన్ ఫారూఖీ అండ్ మూడో వ్యక్తి మద్ హసన్ ఫారూక్. ఈ ముగ్గురు యువకులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుంచి బై రోడ్ నాగ్పూర్ వెళ్ళి అక్కడ శ్రీనగర్ వెళ్లే ఒక ఇండిగో ఫ్లైట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ చేరుకోవాలనేటువంటిది వాళ్ళ ప్లాన్. దీనికి సంబంధించి తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలకు ఒక సమాచారం అందింది. దాన్ని మహారాష్ట్ర ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు వాళ్ళు అందజేయడం జరిగింది. ఆ తర్వాత తెల్లవారుజామున నాగ్పూర్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విమానాశ్రయంలో ఈ ముగ్గురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఏటీఎస్ కు అప్పగించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళను హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురు యువకులు కూడా ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి అక్కడ నుంచి సిరియా వెళ్లి ఐసిస్ లో చేరి అక్కడ ఐసిస్ కొరడాలు అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించి ఇంటర్నెట్ సమాచారం, అదే విధంగా వాళ్ళ ఫోన్ కాల్స్ ను ఇంటర్సెప్ట్ చేయడం ద్వారా తెలంగాణ పోలీసులు వీళ్ళు ఐసిస్ లో చేరేందుకు యత్నిస్తున్నారని సమాచారం సేకరించారు. దీని ఆధారంగా మహారాష్ట్ర పోలీసులను అలర్ట్ చేయడం జరిగింది. ఫైనల్ గా వాళ్ళు ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి సమయంలో అక్కడ నాగ్పూర్ పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ కు సంబంధించి హైదరాబాద్ లో కూడా గతంలో హైదరాబాద్ నుంచి వెళ్లిన యువకులు కొంతమంది ఐసిస్ లో చేరారనే వార్తలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి ఒక యువకుడిని లండన్ పిలిపించే క్రమంలో నిక్కీ జోసెఫ్ అనేటువంటి ఒక మహిళను దుబాయ్ కు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా, ఆమె సంబంధించినటువంటి సోషల్ నెట్వర్క్ ఆధారంగానే చాలా వరకు హైదరాబాద్ సంబంధించినటువంటి లింక్స్ ఓపెన్ అవుతా ఉన్నాయి. ఈ ముగ్గురు యువకులు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యారో వీళ్ళకి సంబంధించి కూడా నిక్కీ జోసెఫ్ తో సంబంధాలు ఉన్నాయనేటువంటిది ఒక ప్రాథమిక అన్కన్ఫర్మ్డ్ సమాచారం అందుతుంది. ఇంకా దీన్ని పోలీసులు నిర్ధారించాల్సింది. ఈ ముగ్గురు యువకులు కూడా గతంలో ఈ ముగ్గురులో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ వెళ్లేందుకు యత్నించారనేటువంటి ఒక సమాచారం కూడా నిఘా వర్గాల్లో ఉంది. మొత్తానికి ఇంటర్నెట్ సోషల్ మీడియా ఆధారంగానే వీళ్ళు సిరియా వెళ్లేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురు యువకులైతే ఎవరున్నారు వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ లోని వేరియస్ పోలీస్ స్టేషన్స్ లో గత 3-4 రోజులుగా మిస్సింగ్ కేసెస్, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మిస్సింగ్ కేసెస్ పెట్టారు. ఆ మిస్సింగ్ కేసెస్ నమోదై ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ళను హైదరాబాద్ తీసుకొచ్చి విచారించడం ద్వారా ఇంకా ఎంతమంది ఐసిస్ కు వెళ్లేందుకు యత్నిస్తున్నారు అనేటువంటిది మొత్తం సమాచారం బయటపడే అవకాశం ఉంది. ఓకే ఇస్మాయిల్.